మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన మంగళగిరి నియోజకవర్గంలో తలపెట్టిన నిరసన ర్యాలీకి కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకొని పోదామని అందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు పిలుపునిచ్చారు. మంగళగిరి ఆత్మకూరు జాతీయ రహదారి వద్ద ఉన్న నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ర్యాలీ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ వేమారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన నిర్వహించే ర్యాలీ మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుంచి గాలిగోపురం మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలనే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను జగనన్న తీసుకువచ్చిన వెల్లడించారు. కానీ కూటమి ప్రభుత్వం కుట్రతో మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కార్ తీరుకు నిరసనగా చేపట్టనున్న ర్యాలీకి జిల్లాలో వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రస్తుత ప్రభుత్వ మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ హాస్పిటల్ని ప్రైవేటు పరం చేసే దిశగా పయనిస్తున్న ఈ తరుణంలో ఆ విషయానికి వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాల్లో కూడా మా పార్టీ కార్యకర్తలు నిరసన తెలియజేస్తూ ఒక మెమోరాండాన్ని స్థానిక ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరుగుతుంది. బుధవారం 12వ తారీఖున మన మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరెవరైతే ఇవాళ ఈ హాస్పిటల్ని, కాలేజీల్ని ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా ఉన్నామో మనం అందరం కూడా కలవాల్సిన సమయం ఆసన్నమైందని మీకు అందరికీ తెలియజేస్తున్నా. అందరం కలిసికట్టుగా మన ఇక్కడ మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుండి పెద్దలు మురుగుడు హనుమంతరావు గారు, నా సోదరుడు చిల్లపల్లి మోహన్ రావు, అట్లాగే తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు శివనాగయ్య, అట్లాగే మంగళగిరి పట్టణ పార్టీ అధ్యక్షుడు రాజేషు, మంగళగిరి మండల పార్టీ అధ్యక్షుడు నాలి వెంకటకృష్ణ, అదేవిధంగా దుగ్గిర్యాల మండల పార్టీ అధ్యక్షుడు శివగోపయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరపబోతున్నాం. అందరం కూడా ర్యాలీగా బయలుదేరి ఇక్కడి నుంచి మన గాలిగోపురం దగ్గర అక్కడ వాహనాలన్నీ కూడా అక్కడ ఆపుకొని అక్కడి నుంచి ఎంఆర్ఓ గారికి మన వినతి పత్రాన్ని సమర్పించడానికి వెళ్ళబోతున్నాం. అక్కడి నుంచి నడిచి వెళ్తూ కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా రాష్ట్రం యావత్తు చేస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మన రేపు 12వ తారీఖున మన మంగళగిరి నియోజకవర్గంలో మనం అందరం కూడా కలిసికట్టుగా నడిచి మన నిరసనని తెలియజేద్దామని ప్రతి కార్యకర్తకు అందరికీ కూడా మీ ముఖంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఇప్పటం మామిడి తోటలో మంగళగిరి నియోజకవర్గ కార్తీక గౌడ వన సమారాధన మహోత్సవం ఆర్గనైజింగ్ కన్వీనర్ డాక్టర్ పలగాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి గౌడ సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గౌడ వన సమారాధన మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ కార్తీక వన సమారాధన సందర్భంగా గౌడ కుటుంబాలు అందరూ కలిసి వన సమారాధన జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఆత్మీయులందరూ ఒక చోట చేరడం వలన సంబంధాలు, బాంధవ్యాలు పెరుగుతాయని అన్నారు. ఆర్గనైజర్ కన్వీనర్ డాక్టర్ పలగాని శ్రీనివాసరావు మాట్లాడుతూ గౌడ కార్తీక వన సమారాధన సంఘం ఐక్యతకు, సభ్యుల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెరగడానికి సంఘ ప్రతిష్టను ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గౌడ కుటుంబ సభ్యులు వారి చదువుల విషయంలో వెనుకబడిన పిల్లలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు గౌడ కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 5 మంది పేద విద్యార్థులకు 10,000 చొప్పున 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. గ్రామంలో మామిడి తోటలో మంగళగిరి నియోజకవర్గ గౌడ సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన చేసుకోవడం జరిగింది. ఈ వన సమారాధనకి
మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా రాజధాని ఏరియాల నుంచి కూడా అనేక మంది గౌడ కుటుంబ సభ్యులు హాజరయ్యి మా పిల్లల భవిష్యత్తు గురించి ఎలా ఉండాలి, ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఎలా మంచిగా చదువుకోవాలి, ఎలా సెట్ అవ్వాలని చెప్పి వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవడం జరిగింది. అదేవిధంగా మా ఐక్యమత్యత చాటుకోవడం గురించి కూడా చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడ కుటుంబ సభ్యుల నుంచి ఎవరైతే పిల్లలు మంచి చదువులు చదువుతున్నారో వాళ్ళకి ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి కూడా ఆర్థిక సహకారం చేయడం జరిగింది. సో ఇద్దరికి ఒక 10,000 చొప్పున 20,000 చొప్పున డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఆర్థిక చేయూతను ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెంచే విధంగా మా గౌడ కుటుంబ సభ్యులందరూ కూడా తోడ్పాటు అందించడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా గౌడ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈరోజు మంగళగిరి నియోజకవర్గ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఇప్పటం గ్రామంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం అంటే కార్తీక మాసం సందర్భంగా సంఘీయులందరం కలిసి గౌడ, శెట్టి, బలిజ, ఈడిగా, సీసా నేత ఎవరైతే మా గీత కులాలు ఉన్నారో ఈ యొక్క కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఇక్కడ మా సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మా బంధువులు అంటే ఇక్కడ చదువుకున్నవాళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, వ్యవసాయదారులు అందరం కూడా ఒక పండగ వాతావరణం. అందుట్లో ఇక్కడ ఎంత చక్కగా ఈ మామిడి తోటలో బ్రహ్మాండంగా మా వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి భోజన ఏర్పాట్లు చక్కగా చేశారు. వాళ్ళు ఒక్కటే మా ఉద్దేశం, ఎవరైనా ఏ సమాజమైనా ఎక్కడైతే విద్యావంతంగా జ్ఞానవంతంగా ఉంటుందో ఆ సమాజం అభివృద్ధిలో ముందుకెళ్తుంది. ఈరోజు మేము కూడా అదే కోరుకుంటా ఉన్నాం. మా సంఘీయులందరూ కూడా మా గీత కులాలకు సంబంధించిన సమాజం అంతా కూడా చదువుకుని అన్ని రంగాల్లో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మేము మాట్లాడాం. అదేవిధంగా ఇక్కడికి అనేక మంది విద్యావేత్తలు వచ్చారు, అనేక మంది ఉన్నత ఉద్యోగస్తులు వచ్చారు, అనేక మంది రాజకీయ నాయకులు వచ్చారు, ఇంకా వస్తూ ఉన్నారు. ఎందుకంటే మా అందరి సమూహం అందరం కలిసిమెలిసి ఐక్యతగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పి మేము ఈ రోజున ఆలోచనతో ముందుకెళ్తున్నాం. నున్న చిన్నకంచిలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. సామూహిక వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నామని 400 నుంచి 600 మంది భక్తులు ఇందులో పాల్గొన్నారని ట్రస్టీ మొక్కపాటి శివసుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. నున్న చిన్నకంచిలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. సామూహిక వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్టీ మొక్కపాటి శివసుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి దేవస్థానంలో స్వామివారి దేవస్థానం నిర్మాణం చేయాలని సంకల్పించినప్పుడు ఇక్కడ సామాజిక సత్యనారాయణ వ్రతాలు జరపాలనేటువంటిది సంకల్పం చేసుకోవడం జరిగిందన్నారు. సామాన్యులు సత్యనారాయణ వ్రతం చేసుకోవాలంటే ఒకప్పుడు గగన కుసుమంగా ఉండేదని, అందువల్ల అందరూ కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు జరుపుకోవాలని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్తీక మాసం విశేషమైనటువంటి దామోదర ప్రీతికరంగా సత్యనారాయణ వ్రతాలు జరపాలని సంకల్పించి ఎవరి నుంచి ఏమి ప్రత్యేకంగా వసూలు చేయకూడదు, వారు సంతోషంగా కార్యక్రమం జరుపుకునే ఆనందించి ఆనందాన్ని పంచుకునే ఉద్దేశంతో 2013వ సంవత్సరంలో చినకంచి దేవస్థానంలో తమ వ్రతాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా వ్రతాలు నిర్వహిస్తున్నామని, నిన్న 13వ వ్రతం నిర్వహించామని అన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు గత 4 సంవత్సరాల నుంచి 400 నుంచి 600 మంది వస్తున్నారని చెప్పారు. ఇది స్వామివారి కరుణకు నిదర్శనమని, ఈ కార్యక్రమం నిరంతరం జరుపుకునేలా భక్తులు తోడ్పాటును అందించాలని కోరారు. ఇది శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవస్థానం. ఈ దేవస్థానంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవాలయ నిర్మాణం చేద్దామని సంకల్పం చేసినప్పుడు ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరపాలి అనేటువంటి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. ప్రధానమైన కారణం ఏమిటంటే సామాన్యులైనటువంటి వాళ్ళు సత్యనారాయణ వ్రతం జరుపుకోవాలి అంటే వాళ్ళకి ఒకప్పుడు గగన కుసుమంగా కూడా ఉంటుంది. అందువల్ల అందరూ కూడా
ఈ సత్యనారాయణ వ్రతాలని జరుపుకొని అందులో ఇది కార్తీక మాసం విశేషమైనటువంటి ఈ కార్తీక మాసం దామోదర మాసంలో దామోదర ప్రీతికరంగా సత్యనారాయణ వ్రతాలు జరపాలి అని సంకల్పం చేసి ఎవరి నుంచి ఏమీ ప్రత్యేకంగా అడగకూడదు, వసూలు చేయకూడదు, వాళ్ళు సంతోషంగా కార్యక్రమం జరుపుకొని ఆనందించి ఆనందాన్ని పంచాలి అనే ఉద్దేశంతో 2013 సంవత్సరంలో చినకంచి దేవస్థానంలో ఈ సత్యనారాయణ వ్రతాలు ప్రారంభమైనాయి. అప్పటి నుంచి ఇప్పటికి ఇది 13వ సత్యనారాయణ వ్రతాలు. ఈ 13 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. మొదట్లో 180 మందితో ప్రారంభమై 800 మందితో కార్తీక సమారాధన జరిగినటువంటి ఈ సత్యనారాయణ వ్రత కార్యక్రమాలు ఈ గత 4-5 సంవత్సరాలుగా ఒక 600 నుంచి 700 మంది వరకు సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటూ ఉంటాం. వాళ్ళతో పాటు ఒక 2500-3000 మంది భోజనం చేయటం అనేటువంటిది విశేషంగా జరుగుతోంది. స్వామివారి యొక్క కరుణకి ఇది నిదర్శనం. ఈ కార్యక్రమం నిరంతరంగా జరిగేటట్టుగా భక్త మహాజనులందరూ కూడా తోడ్పడి వాళ్ళందరూ కూడా భక్తిగా, ఇక్కడ కావాల్సింది ద్రవ్యం కాదు, భక్తి ప్రధానం. ఆ భక్తిగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సత్యదేవుని కృపకు అపార కరుణా సింధు అయినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రులవుతారని చెప్పానని తలస్తూ స్వస్తి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కలకు ప్రత్యేక ఆహారం పెట్టే ప్రదేశాల ఏర్పాటు చేసినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. వాటికి ఆహారం వేసేవారు ఆ ప్రదేశంలోనే పెట్టాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నగర పరిధిలోని వివిధ ప్రాంతాలలో వీధి కుక్కల కోసం ప్రత్యేకంగా ఆహారం పెట్టు ప్రదేశాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు దీనిని గమనించి కేవలం కేటాయించిన ప్రదేశాలలో మాత్రమే వీధి కుక్కలకు ఆహారం పెట్టాలని నగర ప్రజలను కోరారు. నగరంలోని వీధి కుక్కలకు ఇప్పటికే అజిత్ సింగ్ నగర్లో ఉన్న ఆపరేషన్ థియేటర్లలో యాంటీ బర్త్ కంట్రోల్ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్లు నిర్వహిస్తూ వీధి కుక్కల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడమే కాకుండా ప్రజలకు వీధి కుక్కలు దాడి చేయకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం నగర పరిధిలోని 61 ప్రాంతాలలో వీధి కుక్కల కోసం ఆహారం పెట్టే ప్రదేశాలను గుర్తించి ఫీడింగ్ జోన్లు ఏర్పాటు చేశామని, రానున్న కాలంలో మరిన్ని పెంచనున్నామని తెలిపారు. నగర ప్రజలు కూడా దీనికి సహకరించి ఆ ప్రదేశాల్లోనే ఆహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.